నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరందరూ బాగోవాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే బాలేనండి. ఆహ్, ఎలా ఎందుకన్నాననేది వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చి ఈరోజైతే సండే కదండీ! మనమైతే ఒక కిలో చికెన్ తీసుకున్నాము. ఆ చికెన్‌లో మనం ఊకాయలేసి వండితే ఎంత టేస్ట్‌గా ఉంటదో తెలుసండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ వచ్చి మనం ఊకాయలని చూసారండి 2 ముక్కల కింద అలా కోసి దాంట్లో చిన్న పిక్కలుంటాయి. ఈ పిక్కలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మనం. ఆ పిక్కలుంటే కూర చేదొచ్చేద్దండి. చాలా బావుంటదండి ఈ కూర. మనకి చికెన్ వండుకుంటే మనం నిమ్మకాయ పిండుకుంటాం కదండీ! ఇప్పుడు అవసరం లేదనమాట ఈ కూరలోను. మనం ఊకాయలేస్తున్నాం కదండీ! ఆ పులుపైతే మనం ఏసుకోక్కర్లేదు. కొంతమంది నిమ్మకాయ ఏసుకుంటారు. చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా. ఇలా ఊకాయలేసి వండుకుంటే సేమ్ నిమ్మకాయ ఏసుకున్నట్టే ఉంటదండి. ఫస్ట్ వచ్చి మనం ఆయిల్ వేసుకున్నాం కదండీ! స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే దోరగా ఏగాయి కదండీ! ముందుగా మిక్సీ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ అయితే వేసుకుందాం. ఆ పేస్ట్‌లోను నేను అల్లం వెల్లి పేస్ట్ వేసానండి. చక్కగా సిమ్‌లో పెట్టుకొని దోరగా ఏపుకోవాలండి. అల్లం, వెల్లుల్లి పేస్టు అలాగే పండుమిర్చి, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదండీ! ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. నేను బాలేను అని మాట మీకు చెప్పాను కదండీ! మా ఆయన గారికైతే ఒంట్లో బాలేదండి. ఇంట్లో యజమానికి బాగోపోతే మనం బాలేనట్టే కదండీ! అదే చెప్తున్నాను. నేను ఇంత బాలేనని చెప్పాను కదండీ! అదే కారణం. ఒంట్లో బాలేదు ఆయన్ని. కాకినాడ పెద్ద హాస్పిటల్‌కైతే గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళానండి. 10 రోజులు పైనే ఉన్నానక్కడ. ఇప్పుడైతే మనం చక్కగా ఉడికినాయి కదండీ! చికెన్ చూసారా వాటర్ అంతా పోయింది. ముందుగా క్లీన్ చేసుకున్నాం కదండీ! వంకాయలైతే యేసుకుందాం ఇప్పుడు. నేనైతే ఒక 15 తీసుకున్నానండి వంకాయలు. మరి ఎక్కువ వేసుకున్నా పుల్లగా ఉంటది కూర. అంటే టేస్ట్ ఇంకొకలాగా అయిపోద్దనమాట. మనం తక్కువ వేసుకోవాలి. నేను ఒక కిలో చికెన్‌కి ఒక 15 తీసుకున్నాను వంకాయలు. పెద్దయైతే 10 సరిపోతాయండి. అంటే మనం కారం, అలాగే మసాలాలది ఎక్కువేసుకుంటే గనక అసలు పులుపు కూడా కొంచెం పులుపుగా అనిపిస్తది కూరంతే. కొంచెం తక్కువేసుకున్న వాళ్ళు వంకాయలు ఇంకా తక్కువగా ఏసుకోండి. మసాలా సామాన్లు తక్కువేసుకుంటారు కదా! వంకాయలు తక్కువేసుకుంటే సరిపోద్ది. అర స్పూను పసుపేసుకున్నాము. ఒక పెద్ద స్పూను కారం అయితే ఏసేసుకున్నాం. సరిపడగా సాల్ట్ కూడా ఏసుకున్నాం. గరం మసాలా ఒక స్పూనండి. చెప్తున్నాను కదండీ! తక్కువేసుకున్న వాళ్ళకి ఇలా వంకాయలు తక్కువేసుకోండి. మసాలాలు కొంతమంది ఎక్కువ తింటారు కదండీ! గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కారం ఎక్కువేసుకున్న వాళ్ళకి వంకాయలు ఎక్కువేసుకున్నా అంత పులుపు అనిపించదనమాట. ఇప్పుడైతే బానే ఉందండి మా ఆయనకి. ఆ! నేను ఈ మెయిన్ వీడియోలు కూడా చేయనాక అదే ప్రాబ్లమ్. కొంచెం ఆయనకు ఒంట్లో బాలేదని వీడియోలు చేయలేకపోయాను. ఇక్కడి నుంచి పెట్టడానికైతే ట్రై చేస్తానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక సపోర్ట్ చేయండి. మనం ఒక స్పూను మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదండీ! ఆ పైన మేగడేసుకున్నాను నేను. చాలా బావుంటది కూర. మనం సరిపడగా వాటర్ ఏసుకున్నాం. ఫైనల్‌గా కరివేపాకు కూడా ఏసుకున్నాం కదండీ! మూత పెట్టేసుకుందాం చక్కగా ఉడికిద్ది. మనకి ఆ కూరలోంచి చూసారండి ఆయిల్ వచ్చింది. అయిపోయినట్టండి కూర. స్టవ్ కట్టేసుకున్నాం కదండీ! ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో తీసుకున్నాం. కూర చాలా బావుంటదండి. సేమ్ నేను చేసినట్టే మీరు ట్రై చేయండి. అంత టేస్ట్‌గా ఉంటది ఈ కూర. మీలో ఎంతమందికి తెలుసో చికెను ఓకాయలతో కూర మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే మీ సైడు ఓకాయలని ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.